ఐజా మున్సిపాలిటీ పరిధిలో మేమున్నాం. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో కేవలం 3 రోజులు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా తెలియజేయడంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక వర్గానికి, ఒక పార్టీలకు మాత్రమే అన్ని నోటింగ్ సర్టిఫికేట్ గానీ ఏదైనా ఇస్తుంది. కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటి అప్పీల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే ఇండ్ల బిల్లులు, కొళాయి బిల్లులు పూర్తిగా కట్టారో వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరున్నా సరే ఎవరైతే బిల్లులు కట్టాలో వెంటనే వీళ్లకు నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలా. లేని పక్షంలో ఖచ్చితంగా మేము ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాడతాం. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఈ నో డ్యూ సర్టిఫికేట్ లేకుంటే రేపు నామినేషన్ తర్వాత ఖచ్చితంగా స్క్రూటింగ్ లో పోతుంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని ఖచ్చితంగా మేము అంటున్నాం. వెంటనే ఎవరైతే నిజంగా కట్టారో వాళ్ళందరికీ నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. గతంలో 30-40 ఏళ్ల కింద ఉన్నట్లు లేనిది ఉన్నట్లు క్రియేట్ చేస్తున్నటువంటి అధికారులకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. వెంటనే ఎవరైతే బిల్లులు కట్టారో నిజాయితీగా నిష్పక్షపాతంగా వాళ్ళని వెరిఫై చేసి వెంటనే నోటీస్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎవరైతే బిల్లులు కట్టారో వాళ్ళందరికీ వాళ్ళకి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.